చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కేసు ఏంటి? ప్రాబ్లం ఏం లేదండి, డైవర్స్కి అప్లై చేయాలంతే. ఓ, ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళై? యాక్చువల్లీ మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నాను. తెలిసిందే కదా, ఈ రోజుల్లో ఈ జనరేషన్ అమ్మాయిలతో ఎన్ని రోజులను కలిసి ఉంటాం. అందుకే పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి లేదా ఎన్ని నెలలకి, అట్లీస్ట్ ఎన్ని ఇయర్స్కి డైవర్స్ అప్లై చేయొచ్చో చెప్తే రెడీగా ఉంటాను. పెళ్ళి కాకుండా డివోర్స్ గురించి ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. నేనంతే, కొంచెం తేడా. 1 minute. మాట్లాడుకోండి. హలో నాన్న, చెప్పండి. నీకు మంచి సంబంధం వచ్చిందిరా, ఫోటో పంపాను నీకు. నువ్వు ఓకే అంటే నీ ఫోటో కూడా అతను పంపిస్తాను. ఓకే నాన్న, 1 second. సరే అమ్మ. నాన్న, చెప్పమ్మా. అబ్బాయి నాకు నచ్చాడు, కానీ నేను చెప్పే వరకు నా డీటెయిల్స్ని పంపించుకోండి, ఓకేనా? సరే తల్లి. ఈవిడేంటి అలా చూస్తుంది? హలో, నా డైవర్స్. యా, చేద్దాం, చాలా బాగా చేద్దాం. ఓకే. వీడు స్మోక్ కూడా చేస్తాడా? అర్జెంటుగా మాన్పించాలి. సిగరెట్ తాగితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి పిల్లలు పుట్టకపోవచ్చు. మనకా? సారీ, అదే మీకు, మీరు పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి. మీరు ఇంతకీ డాక్టరా లాయరా అండి? లాయర్నే. మరేంటండి, నా డైవర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి అంటే నా హెల్త్ గురించి మాట్లాడతారు. అది కాదు, ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని తర్వాత ఆ అమ్మాయి గురించి తెలిసాక బాధపడే కన్నా ముందే అమ్మాయి గురించి తెలుసుకున్నావు అనుకో, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ అరేంజ్ మ్యారేజెస్లో ఆప్షన్ ఎక్కడ ఉంటుందండి? పోనీ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. వామ్మో, లవ్వే? అది కూడా ఈ జనరేషన్ అమ్మాయిలతో? మన వల్ల కాదండి. ఓ, అయితే నువ్వు పెళ్లి చూపులు చూడమంది 50+ ఏజ్ వాళ్ళనా? చిచ్చి, అలా కాదండి. మరి ఏ జనరేషన్ వాళ్ళనే కదా. నేను ఇంట్రోవర్ట్ అండి, ఒక అమ్మాయిని చూసి మాట్లాడడమే మన వల్ల కాదు. అలాంటిది చూసి ప్రపోజ్ చేసి లవ్ అంటే మన వల్ల అయ్యే పని కాదండి. సో ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? లవ్ అయితే లేదు, కానీ చాలా మంది అమ్మాయిని చూసి అట్రాక్షన్ అయితే వచ్చింది, కానీ ధైర్యం చేసి ప్రపోజ్ చేసే ఛాన్స్ అయితే తీసుకోలేదు. డాడీ మంచి మ్యాచే చూసాడైతే. ఇవన్నీ ఎందుకండి, డైవర్స్ గురించి కొంచెం డీటెయిల్స్ అని చెప్పొచ్చు కదా. చెప్తాను, ముందు నేను స్టడీ చేయాలి కదా. హలో. హాయ్ మేడం, సారీ డిస్టర్బ్ చేశానా? పర్లేదు, చెప్పు. అది ఏం లేదు మేడం, మన రాజ్యాంగంలో మ్యారేజ్కి ముందు ఏమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా మేడం? ఏం అగ్రిమెంట్స్? అదే మ్యారేజ్ తర్వాత నచ్చకపోతే విడిపోవచ్చని అగ్రిమెంట్ ప్రకారం అలా ముందే రాసుకునేవి ఏమైనా చట్టాలు ఉన్నాయని. రే ఇడియట్, నీలాంటి వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే అలాంటి చట్టాలు కూడా వస్తాయిరా. అలా కాదు మేడం, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలని ఫోటోలు పంపిస్తున్నారు, అందులో 2 అమ్మాయిలు చాలా బాగున్నారు. వాళ్ళల్లో ఎవరికైనా ఓకే చెప్పే ముందు డైవర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ముందే తెలుసుకుందామని. కొంపు తీసి ఆ 2 అమ్మాయిలు ఎవరికైనా ఓకే చెప్పావా? ఇంకా లేదు మేడం. వెరీ గుడ్. నీకు ఈ జనరేషన్ అమ్మాయిల మీద చాలా నెగిటివిటీ ఉంది. ఫస్ట్ ఆ నెగిటివిటీ పోయే వరకు నువ్వు ఏ అమ్మాయిని చూడుకో, ఎవరికి ఓకే చేయకు, ఓకేనా? సరే మేడం. ఓకే, గుడ్ బాయ్. ఇప్పుడు ఏం ఆలోచించకుండా హ్యాపీగా పడుకో, రేపొద్దున మనం కలుద్దాం. ఓకే మేడం, బాయ్. ముందు ఈ కార్తీక్ మనసులో అమ్మాయిల మీద ఉన్న నెగిటివిటీ అంతా తీసేయాలి. ఇందులో 50 ఆర్టికల్స్ ఉన్నాయి, అండర్లైన్ చేసినవి మాత్రం చదువు. ఎందుకు? ముందు చదువు, నీకే అర్థమవుతుంది. చదివావా? చదివానండి మొత్తం. లాస్ట్ 10 yearsలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇచ్చాను. ఇందులో భర్తల్ని మోసం చేసిన భార్యలు ఉన్నారు, భార్యల్ని మోసం చేసిన భర్తలు ఉన్నారు. ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్లో అయినా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అదే నేను నీకు చెప్పాలనుకున్నాను. అర్థమైంది, అనవసరంగా నేనే ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద గైడెన్స్ మేడం. సో ఇక్కడ నుంచి ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, ఓకే? సరే, బాయ్. బాయ్, టేక్ కేర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు. మీకు పెళ్ళైందా? పెళ్ళైన అమ్మాయిలా కనిపిస్తున్నానా నేను? ఆహా లేదు, క్లారిటీ కోసం. ఏ, నువ్వేమైనా ట్రై చేస్తావా? అదేం లేదు,
అయితే మీకు బాయ్ ఫ్రెండ్ లేనట్టేగా? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పావు, సిగ్గులేదా? వెళ్ళింకా. ఏదో ఫ్రెండ్లీగా అడిగానులేండి. సరే, నేను మళ్ళీ వస్తాను. బాయ్. మళ్ళీ కలవడం ఎందుకు? ఏమైనా పనుందా? ఏదో మాట్లాడాలని చెప్పి ఏం మాట్లాడవే? మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత బాగా ఇంతవరకు నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. అందుకే తెలియని ఎవరో అమ్మాయిని చేసుకునే బదులు నేను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని. అదేంటి, వాడంత క్యూట్గా ప్రపోజ్ చేస్తే నేను కొట్టానేంటి? జస్ట్ ప్రపోజ్ చేసా, ఆ మాత్రానికి కొట్టేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఇతను ఎవరో తాగి రోడ్ మీద పడిపోయాడు మేడం. హెల్ప్ కావాలంటే మీ నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నాడు. బ్రో, మీరు అక్కడే తనని చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. ఎంత బరువు ఉన్నాయంట్రా? నన్ను ఎందుకు నీకు తాగొట్టా? నచ్చకపోతే నచ్చలేదని చెప్తే సరిపోతుందా? ప్రేమిస్తే కొడతారా? నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పోనీ తాగితే తాగావు, ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇల్లీగల్ అని తెలీదా? మరి నువ్వు నన్ను ఎందుకు కొట్టా? నేనా? ఇందాక నుంచి అదే అంటున్నావు. నేనెప్పుడు కొట్టాను నిన్ను? ఆఫ్టర్నూన్ నేను నిద్రపోయినప్పుడు నిద్రలో నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో నేను నీకు ప్రపోజ్ చేశా, కానీ నువ్వు నన్ను కొట్టావు. అది నేను నా మనసుకు తీసుకోలేకపోతున్నాను. అదేంటి, నాకు వచ్చిన కలే తనకు కూడా వచ్చిందా? సర్లే, నువ్వు పడుకో, రేపు పొద్దునే మాట్లాడతాం. నిఖితా, నువ్వు కొట్టనంటే నీకు ఒక మాట చెప్తా. కొట్టనులే, చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కార్తీక్, కార్తీక్, నేను మీ ఫ్లాట్లో ఉన్నానంటండి. రాత్రి తాగేసి రోడ్ మీద పడిపోయి నాకు కాల్ చేసావు, గుర్తుందా? నేనా? పోనీ రాత్రి నువ్వు నాతో ఏం చెప్పావో అదేనా గుర్తుందా? ఏం చెప్పాను ఏంటో. నేను తాగితే పిచ్చి పిచ్చిగా మాట్లాడతానని నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. నేను తాగి ఏది వాగినా అవి పెద్ద నిజాలే కాదు, మీరు పెద్దగా పట్టించుకోకండి. అవునా? అయితే కాఫీ తాగేసిల్లు, నేను పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులా? మా డాడీ నాకు పెళ్లి సంబంధం చూశాడు, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు, నేను వెళ్ళి కలవాలి. నువ్వు వెళ్ళు. అలా కాదు. దొరికిపోయాంగా. హాయ్, ఇక్కడేం చేస్తున్నారు? నాకు అబ్బాయి నచ్చాడు, నీ సంగతి ఏంటి? అబ్బాయి నచ్చాడా? ఎక్కడండి? ఇక్కడ ఎవరు వచ్చినట్టు కూడా నేను చూడలేదు, మీరు మాట్లాడుతున్నట్టు కూడా నాకు కనబడలేదు. అంటే నేను పని మీద ఇటు నుంచి ఇటు వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి ఆగాను. అబ్బాయి నా పక్కనే ఉన్నాడు. పక్కన? నాకు కనబడట్లేదు కదండి. ఎక్కడ తెచ్చావురా? నీ ప్రొఫైల్ నువ్వు నన్ను కలిసిన రోజే వచ్చింది. నేను కొంచెం స్టడీ చేసి ఓకే చెప్దామని వెయిట్ చేశా. నిజంగానా? పెళ్లి చూపులు అన్నావని లంగవన్లు ఎక్స్పెక్ట్ చేశా. కలిసేది నిన్నే కదా, ఎలా వస్తే ఇంట్లో. లాయర్ తెలివితేటలు ఇవన్నీ.